మై ఛానల్ ప్రజ స్టోరీస్. మీరు ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రసన్న. నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్న టాపిక్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేబీకి అండ్ మదర్కి కూడా. ఈ టాపిక్కి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే రీసెంట్గా మా సిస్టర్కి డెలివరీ అయిందండి, బాబు పుట్టాడు. తను ఎలాంటి కేర్ తీసుకుంటుంది, తనకి డాక్టర్స్ ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు అనే దాని గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెలివరీ అయిన తర్వాత ఎవరికైనా ఏంటంటే అండి, తన బాడీ రికవర్ అవ్వడానికి 6 వీక్స్ లేదా అంతకన్నా ఎక్కువ కూడా టైం పడుతుందంట. ఈ టైంలో ఏంటంటే హెల్దీ డైట్ తీసుకోవాలి. అలాగే బేబీ నిద్రపోయిన టైంలోనే మీరు కూడా నిద్రపోవడానికి టైం సెట్ చేసుకోవాలండి. అంటే తన రెస్ట్ తీసుకున్నప్పుడే మీరు కూడా రెస్ట్ తీసుకుంటే ఆ టైంలో వేరే పనులు ఏమీ పెట్టుకోకుండా మీరు కొంచెం త్వరగా రికవరీ అవుతారు. ఫస్ట్ ఏంటంటే అండి, డెలివరీ అయిన మదర్స్ ఎవరైనా సరే చాలా హైజీన్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ అదంతా వస్తే మళ్ళీ బేబీస్ కూడా వస్తుంది. అప్పుడంతా మీరు ఇంకా స్ట్రైన్ అయిపోతారు కదా. ఎవరైనా అంతే, వాళ్ళు పుట్టిన వెంటనే ఎంత మనకి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు, ఇవేమీ మనకు తెలియదు. కాబట్టి మనమే కొంచెం కేర్గా, ముఖ్యంగా చాలా హైజీన్గా ఉండాలండి పిల్లల దగ్గర. డెలివరీ అయిన తర్వాత చాలా మందికి మోషన్ ప్రాబ్లమ్ ఉంటుందంటండి. అలాగే మోషన్ ప్రాబ్లమ్ నాకు కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేకపోతే ఏంటంటే వాళ్ళకి తర్వాత ఫ్యూచర్‌లో ఫైల్స్ అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయంట. మా సిస్టర్‌కి ఏంటంటే డాక్టర్ చెప్పారు. దానికి ఒక సిరప్ కూడా సజెస్ట్ చేశారు. అలాగే డెలివరీ అయిన మదర్స్ ఏంటంటే ఎవరైనా చూడ్డానికి వస్తారు కదా మీ పిల్లల్ని. అలాంటప్పుడు వాళ్ళ కలర్ గురించి, హైట్ గురించి, వెయిట్ గురించి జడ్జ్ చేస్తారు. అలాంటి వెయిట్‌ల గురించి మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇప్పుడు ఇదంతా ఎక్కువ అవుతుంది కదా. వాళ్ళెవరికీ తెలీదు. కానీ ఒక మదర్‌గా మీరే బేర్ చేయాలి కాబట్టి కొంచెం అలాంటి వాటిని నెగ్లెక్ట్ వదిలేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కేర్ చేయకండి. అలాగే మీరేంటంటే డైట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు, బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ సప్లై అవ్వాలి అంటే వెల్లుల్లి, మెంతులు ఇలాంటివి బాగా డైట్‌లో తీసుకోండి. వెల్లుల్లి ఏంటంటే చాలా యూజ్ అవుతది బ్రెస్ట్ ఫీడింగ్ పెరగడానికి. అలాగే డెలివరీ అయిన వాళ్ళేంటంటే మన ఇంట్లో వాళ్ళేంటంటే వాటర్ ఎక్కువ తాగనివ్వరు. కానీ డాక్టర్స్ అందరూ వాటర్ ఎక్కువ తాగమని చెప్తున్నారు. వాటర్ ఎక్కువ తాగండి, లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఓకే, ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా కొంచెం ఫాలో అవ్వండి. కానీ వాటర్ విషయంలో ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగండి. అలాగే డైట్‌లో ఎలాంటి కాయగూరలు, ఆకుకూరలు చేర్చుకోవాలంటే బీరకాయ, సొరకాయ, అలాగే ఆకుకూరలు, నువ్వులు, వాము, జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే ఈజీ డైజెషన్ అవుతుంది. ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్‌కి ఎక్కువ యూజ్ కూడా అవుతుంది. అలాగే అంటే డాక్టర్స్ ఎక్కువ చెప్పేదేంటంటే పపాయాను కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోమని చెప్తున్నారు ఇప్పుడైతే. ఇదివరకు అయితే ఎవరు పెట్టేవారు కాదు. కానీ పెట్టేవారంటండి. ఇదివరకు కూడా పచ్చి బొప్పాయిని కర్రీగా చేసి పెట్టేవారు. అలాంటివి కూడా ఎవరికైనా తెలిసుంటే గనక ట్రై చేయండి. ఎందుకంటే డాక్టర్స్ ఇప్పుడు ఫ్రూట్స్, ఇదివరకు ఏంటంటే అంత మెడికేటెడ్ అంత అడ్వాన్స్‌డ్ కాదు కాబట్టి మనకన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు అందరూ డాక్టర్స్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, వాటర్ ఎక్కువ తాగండి అని చెప్తున్నారు. మనం కూడా కొంచెం అడ్వాన్స్డ్‌గా ఆలోచించి తిన్ డాక్టర్స్ చెప్తున్నారు అంటే ప్రాబ్లమ్ లేకుండా ఉండడం వల్ల ఉంటుంది కదా. అందుకేంటంటే కొంచెం డైట్‌లో కొంచెం ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. మా సైడ్ ఏంటంటే నువ్వుల నూనె కూడా బాగా యూజ్ చేస్తారండి. ఆ నువ్వుల నూనె వల్ల కూడా బాడీ ఏంటంటే ఫ్యాట్ లెవెల్స్ తగ్గి సన్నగా అవుతారు మెయిన్. ఇక బేబీస్ విషయానికొచ్చినట్టయితే పాలు పట్టించిన తర్వాత ఏంటంటే బేబీస్‌ని భుజం పైన వేసుకొని వెన్నుపై తడితే వాళ్ళకి బర్పింగ్ వస్తుంది. అలా వచ్చినట్టయితే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలా ఒకవేళ లేదు అని ఎప్పుడైనా హికప్స్ అంటే ఎక్కిళ్ళు వచ్చినట్టయితే కనుక టెన్షన్ పడకండి. పిల్లలకి ఎవరికైనా సహజంగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. దాని గురించి అయితే ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే మాకు కూడా మా చెల్లి వాళ్ళ బేబీకి వస్తుంటే అలాగే డాక్టర్‌ని కన్సల్ట్ చేసాము. నో ప్రాబ్లమ్, అవి అలాగే వస్తుంటాయని చెప్పారు. అలాగే ఇంకా డైపర్స్ విషయానికొచ్చినట్టయితే ఎక్కువ డైపర్ వేసేసి ఎక్కువ సేపు ఉంచేయకండి. 3-4 అవర్స్ వాళ్ళు పీ చేసినా, సుస్సు పోసినా సరే వెంటనే చేంజ్ చేయండి. చెయ్యకపోయినా సరే చేంజ్ చేసేయండి. లేదంటే వాళ్ళకి ర్యాషెస్ వచ్చి వాళ్ళు పాపం చెప్పలేరు కదా. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అది మీకు కూడా మళ్ళీ సఫర్ అవ్వాల్సొస్తుంది. న్యూ మామ్ తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
మెయిన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూర్చునే సిట్టింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా ఇలా నేను ఇప్పుడు ఎలా కూర్చున్నాను అలా బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోకూడదు. ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ వేసుకొని అలాగే బేబీని హ్యాండిల్ చేసే విధానం కూడా ఇలా హ్యాండ్ పెట్టి పెట్టాలి. ఇక్కడ బేబీ హెడ్ ఉండాలి. ఇక్కడ వాళ్ళ ఆర్మ్ సీట్ ఇలా పొజిషన్ గట్టిగా పట్టుకుని అప్పుడు ఫీడ్ చేస్తే వాళ్ళు ల్యాచింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ల్యాచింగ్ చేసే విధానాన్ని బట్టే మన బ్రెస్ట్ ఫీడింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ ప్రొడక్ట్స్ వాడాలంటే డాక్టర్స్ కన్సల్ట్ చేసి డాక్టర్ సజెషన్ మేరకు అయితే యూజ్ చేయండి. అదే బెటర్ కూడా బేబీస్ హెల్త్కి స్కిన్కి కూడా. అలాగే నాకు తెలిసిన ఈ విషయాలన్నీ మీతో అయితే షేర్ చేశాను. మీకు ఇంకా ఎలాంటి టిప్స్ తెలుసో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.